కష్టం విలువ, ఇష్టం విలువ ఒకటి చెప్తే వచ్చేది కాదు. మనంతట మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది. లేదంటే ఎదుటివారి కష్టం తేలికగాను, చూపించే ప్రేమ చులకనగాను కనిపిస్తాయి. అవునా కాదా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మేమొచ్చేసి రీసెంట్‌గా డీమార్ట్‌కి వెళ్ళుండే అనమాట. కొన్ని సరుకులు తెచ్చుకుందాము అని చెప్పేసి. సో, ఇంకా అవే ఇక్కడ మీకైతే చూపిస్తున్నాననమాట. మీరెవరైనా టెడ్డీ బేర్ సోప్ యూజ్ చేస్తున్నట్టయితే డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే మనకు ₹50 ఆఫ్ అయితే ఉంటదనమాట. బయట మనకు ఈచ్ ₹200 పడతది. మనకు డీమార్ట్‌లో అయితే 149కే వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ బాటిల్స్ అనమాట. ఇవి ఈచ్ ₹21 పడతది. నేను వెళ్ళినప్పుడంతా ఈ బాటిల్స్ కూడా తీసుకొని వస్తాను. ఎందుకంటే యాపీ పొడగొడుతూనే ఉంటది కాబట్టి తనకైతే నేను ఎక్కువ రేట్ అయితే తీసుకొని రాననమాట. పోగొట్టిన తర్వాత బాధ అనిపిస్తది కదా! సో, అందుకే ఇవే యూజ్ చేస్తాను. మేము ఇంట్లో ఉన్నది నలుగురైతే మాకు 3 రకాల బ్రష్‌లు అయితే కావాలనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ బ్రష్‌లు అయితే తీసుకున్నాము. అండ్ డీమార్ట్‌లో ఇవి కొత్తగా పెట్టారనమాట బ్రేక్‌ఫాస్ట్ మిక్స్ అని. సో, ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టయితే తెచ్చుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరుకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడానికి అనేసి ఈ చిన్న రైమ్స్ బుక్ అయితే తీసుకున్నాననమాట. యాపీకి అయితే చాలా తీసుకునుండే, కానీ ఆరుకు మాత్రం ఒక్కటే అనమాట. నిజంగా ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయా అన్నట్టు అనిపిస్తది. నాకు ఇంట్లో సామాన్ మొత్తం వచ్చేస్తది అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ కొనే డబ్బులతోటి. నాకు ఆల్మోస్ట్ 2,500 చేంజ్ అయినాయి అనమాట డ్రై ఫ్రూట్స్‌కి ఇంకా మఖానాకి. ఎంత కాస్ట్ ఉన్నా ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, పిల్లల హెల్త్ కోసం కొనాల్సిందే.